Namaste. Welcome to MTR Masala Abhiruchi. My next segment, just a minute. రాజు గారు మరి జస్ట్ మినిట్ సెగ్మెంట్ లో ఏ రెసిపీ చూపించబోతున్నారు? కార్న్ తో భేల్ చేస్తున్నాను. ఓ కార్న్ తో భేల్. కార్న్ భేల్ మంచి స్నాక్ ఐటమ్, చాట్ ఐటమ్. దాంట్లో ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ చాలా దొరుకుతున్నాయి కదా, విరివిగా దొరుకుతున్నాయి మనకు. అవి కూడా యాడ్ చేసుకున్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాం. సో కమ్మగా తగ్గుతుంది. మామూలుగా ఏంటంటే మనకు చట్పటాగా హాట్ గా ఉంటుంది కదా. సో దీంట్లో కార్న్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ స్వీట్నెస్ అనేది కూడా యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. సో కార్న్ బేల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ బేల్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, కీరదోస ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టా మీఠా చట్నీ కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, సన్నకారపూస కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూను, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా. రాజుగారు మరి కార్న్ బేల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి. తప్పకుండా అండి. సో చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అండి. సో ముందుగా ఒక బౌల్లో మరమరాలు. ఓకే. సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు. సో కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. ఓకే. భేల్లో కార్న్ మామూలుగా కార్న్ స్వీట్ కార్న్ ని బటర్ మసాలా కార్న్ అని చెప్పి అవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ బేల్లో కూడా మనం యాడ్ చేస్తున్నాం చాట్ ఐటమ్ లో కూడా. సో దీంట్లో టమాటో ముక్కలు, ఓకే, కీరా దోస ముక్కలు, ఉల్లిపాయలండి. సో బేల్లో ఇవన్నీ కంపల్సరీ మనం. అవును. సో ఇవి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం, చాలా బాగుంటాయి. సో ఒకసారి ఇదంతా బాగా కలిపేసి, సో అన్ని బాగా కలిసిపోయేటట్టు అంటే మరమరాల్లో. ఎందుకంటే మనం ఆ చట్నీలు అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆ తడి బాగా ఎక్కువ తగ్గుతుంది కదా. సో ఎక్కువగా అంటే ఏదో ఒక సైడ్కి ఎక్కువగా ఉండిపోతాయి. సో కాబట్టి ముందు ఇవి కొంచెం డ్రైగా ఉండేటి ఏంటంటే ముందు మనం బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. సో ఇది మిక్స్ చేయాలి కదండి? అవునండి. ఇది మిక్స్ చేసే లోపు మనందరం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల మసాలా కూరలు, ఘాటు వాసన ఉన్నటువంటి కూరలు, నాన్ వెజ్ ఇలాంటివి వండుకున్నప్పుడు ఆ బాండలి, ఆ గిన్నెలు ఎంతగా క్లీన్ చేసుకున్నప్పటికీ ఇంకా ఆ ఘాటు వాసన అనేది వస్తూనే ఉంటుంది. మరి దీన్ని ఎలా క్లీన్ చేయాలి అంటే టీ డికాషన్, మనం టీ తాగిన తర్వాత మిగిలిపోయిన డికాషన్ ఉంటుంది కదండి, ఆ డికాషన్లో కొద్దిగా డిటర్జెంట్ కలుపుకుని కనుక ఈ పాత్రలు క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి, ఎలాంటి ఘాటు వాసన రాదు. రాజుగారు బాగా మిక్స్ అయిపోయింది. అది మిక్స్ అయిపోయిందండి. సో దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి బదులుగా పేస్ట్ వేస్తున్నాను. బాగా కలిసి పేస్ట్ వేస్తున్నాను. అన్నిటికీ ఈవెన్ గా మనకు స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే గ్రీన్ చట్నీ అండి. సో ఇది కూడా కావాల్సినంత వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ ఏమేమి ఉన్నాయి అందులో? ఇందులో ఎక్కువ క్వాంటిటీలో మనకు పుదీనా ఉంటుంది. ఓకే. తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ చేసేస్తాం, కొంచెం ఉప్పు వేసి. తర్వాత కొంచెం పెరుగు కూడా కలుపుకుండా కొంచెం ఆ పులుపు కూడా బాగుంటుంది. అలాగే కట్టా మిఠా చట్నీ. ఇందులో ఏమేమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్? ఇది చింతపండు, బెల్లం, అలాగే ఉప్పు, కారం. చాలా కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్, మెరూన్, yellow, రెడ్. ఎస్. సరిపడా ఉప్పు అండి. అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా, వేయించిన వేరుశనగ పలుకులు. మధ్య మధ్యలో కొంచెం గట్టిగా తగులుతుంటే బాగుంటాయి. కొంచెం నిమ్మరసం. ఈ టేస్ట్ వేరే ఉంటుంది. మనం కట్టమిట్ట చట్నీ వేసినా నిమ్మరసం ఆ పులుపు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర, సన్నకారపూస అండి. ఓకే. సో ఇది కొంచెం చేతితో కలిపితేనే కొంచెం బాగుంటుంది. ఓకే. నార్మల్ గా బాయిల్ చేసుకొని స్వీట్ కార్న్ తినే వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఐడియా. ఎస్. స్పైసీగా, పుల్లగా, చాట్ తో కమ్మగా తింటూ ఉంటే కూడా కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అండ్ స్వీట్ కార్న్ చాలా మంచిది కూడా హెల్త్ కి. ఎస్. సో అందరు వాడుతున్నారు కూడా. సో వాటితో రెగ్యులర్ గా మనం ఉడికించుకొని, లేదా మీరు చెప్పినట్టు బటర్ తో కానీ అలా కాకుండా కొంచెం ఇలా చాట్ ఐటెంలో కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఇలా బేల్తో పాటు.
సో ఎప్పుడు మనం బేల్ చేసుకున్నా కొంచెం రెడ్డిష్ కలర్ లో వస్తుంది. గ్రీన్ గా వచ్చింది. గ్రీన్ చట్నీ అవన్నీ గ్రీన్ చట్నీ ప్లస్ మనం కారపొడి వాడలేదు కదండి. సో అది కూడా ఎస్. ఓకే, సో రెడీ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి కూడా. ఎస్, అన్ని ఆ కార్న్స్ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అన్ని బాగా కనిపిస్తున్నాయి కదా. పైన కొంచెం సన్న కారపూసండి. ఓకే, సో ఇంకా ఉల్లిపాయలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పైనుంచి. సో అది వాళ్ళ చాయిస్ అండి. ఓకే, మనకి కార్న్ బేల్ రెడీ. వావ్, కార్న్ బేల్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు రాజు గారు మనకు ఒక కార్వింగ్ చూపిస్తారు. రాజు గారు, ఒక కార్వింగ్. ఓకే, సో దీనికి రిలేటెడ్ గా చేస్తాను. ఒక ఫ్లవర్ చేస్తున్నాను. సో మధ్యలో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యారెట్ తో చేస్తున్నాండి. రౌండ్ గా పీల్ చేస్తున్నాండి. దీని మధ్యలో ఆరెంజ్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి లేయర్ గా పీల్ చేసుకోవాలి. మనం ఎలాగైతే పెన్ షార్ప్నర్ తో పెన్సిల్ షార్ప్ చేసుకుంటాం కదా, సో ఆ మాదిరి రౌండ్ గా ఒక 2 rows మనం రౌండ్ గా తిప్పేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక కొంచెం దీన్ని మెల్లిగా ఇలా బ్యాక్ టర్న్ చేసుకోవాలి. అంటే మనకి నైఫ్ కొంచెం అడ్డం వస్తుంది. ఓకే ఓకే, సో ఇలా వస్తుందండి మనకి. ఓ వావ్. సో ఇంకోటి చేస్తాను. సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి, కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైఫ్ మంచి షార్ప్గా ఉంటేనే మనకు వస్తుందండి. అది కూడా ఒకటి చూసుకోవాలి కట్ చేసేప్పుడు. చాలా డెలికేట్గా ఉంది ఆ లేయర్. ఎస్, ప్లస్ నైఫ్ కూడా మనకి ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని కట్ చేస్తూ ఉండాలి. కొంచెం అటు ఇటుగా అయినా పెటల్ తెగిపోతుంది. సో వాటర్లో వేస్తే ఇది ఇంకొంచెం చాలా బెండ్ అవుతుంది. సో రెడీ. వావ్ వావ్, చాలా కలర్ఫుల్ గా కార్న్ బేల్ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. కార్న్ బేల్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మరమరాలు, ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, గ్రీన్ చట్నీ, కట్టామీఠా చట్నీ, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, వేయించిన వేరుశనగ పలుకులు, నిమ్మరసం, కొత్తిమీర, సన్నకార పూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ బేల్ రెడీ. చట్పటా కలర్ఫుల్ కార్న్ బేల్ రెడీగా ఉంది. లెట్స్ టేస్ట్. సో ఇలాంటి చాట్ ఐటమ్ ఉన్నప్పుడు ఎవరు కూడా అస్సలు ఆగరు. అస్సలు స్పైసీగా అలాగే చట్పటాగా ఆ స్వీట్ కార్న్ వల్ల. దీనిలో తేడా అదే ఉంది. ఆ స్వీట్ కార్న్ వల్ల కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. గింజలు మనకు పంట కిందకి వచ్చినప్పుడు కొంచెం ఆ కమ్మదనం తగులుతుంది. ఆ గ్రీన్ చట్నీ ఫ్లేవర్ అన్ని మిక్స్ అయితే అసలు సూపర్ గా బాగా బ్లెండ్ అయిందండి. చాలా నచ్చింది నాకైతే. సో ఈవినింగ్ టైమ్స్ ఫాస్ట్ గా, టేస్టీగా, హెల్దీగా చేసుకోవాలంటే కార్న్ బేల్ ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమంది పూరీలు చేస్తే అలా చేతితో పట్టుకుంటే అలా తునిగిపోతూ ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి. అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఎలా చేస్తారా అనుకుంటాం కదా, అందుకే కదా ఈ చిట్కా చెప్తున్నాను. ఈ చిట్కా విని మీరు కూడా ఫాలో అవ్వండి. పూరీ పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా పాలు వేసుకుని, వేడి నీళ్ళు వేసుకుని పూరీ పిండి కలుపుకొని కాసేపు ఒక గంట, అరగంట పాటు అలా ఉంచేసి దాని తర్వాత కనుక పూరీ చేసుకున్నట్లయితే మీకు కూడా సాఫ్ట్గా ఉండే పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలామంది
ప్రిపేర్ చేసుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి, నిల్వ ఉండాలి అంటే వాటిని రుబ్బుకునే ముందే కొద్దిగా దూరగా వేయించుకుని కనుక అల్లం వెల్లుల్లి రుబ్బుకున్నట్లయితే ఈ పేస్ట్ స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది.